ఢిల్లీలోని రైతు ఉద్యమంపై బీజేపీ ప్రభుత్వ దమనకాండ నశించాలని అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. రైతు శుభకరణ్ సింగ్ హత్య కేంద్ర ప్రభుత్వ హత్యేనని వారు ఆరోపించారు. రైతాంగం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే కేంద్రం రైతుల పట్ల కాల్పులు జరిపి దాడి చేయించడం దారుణమన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో మరి రైతుల ఆందోళన జరుగుతూ ఉంది. గతంలో ఒక సంవత్సరం పాటు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్స్ కోసం ఆందోళన చేసినటువంటి రైతులు అప్పట్లో నరేంద్ర మోడీ గారు మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం, కనీస మద్దతు ధర ఇస్తాం మీకు అని చెప్పి హామీ ఇస్తూ ఇన్నాళ్ళు మిమ్మల్ని మరి మాట్లాడినందుకు లేదా మీకు జరిగిన నష్టానికి నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పడం జరిగింది. మీ సమస్యలు మేము సానుకూలంగా స్పందిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం దాటుతూ ఉంది. అయినా సరే మీరు హామీ నిలబెట్టుకోలేదు. తీవ్ర గాయాలు, మరి అందులో భాగంగా శుభకరణ్ సింగ్ అనే రైతు, యువ రైతు మరి హత్య ఈ ప్రభుత్వం చేసింది. నరేంద్ర మోడీ మీద హత్యా ప్రయత్నం హత్య కేసు నమోదు చేయాలా? ఎందుకంటే నువ్వు హామీ ఇచ్చి మరి నేను న్యాయం చేస్తానని చెప్పి మాట తెప్పావు. ఇప్పుడు ఒక రైతుని పొట్టను పెట్టుకున్నావు. ఆ విధానాల వల్ల మేము రైతులు నష్టపోతున్నాం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పేసి సంవత్సరం రోజుల పైగా రైతులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీని ముట్టడించారు. ఆ రోజు ఒక 2-3 నెలల క్రితం దేశ ప్రజలకందరూ కూడా ప్రధానమంత్రి గారు క్షమాపణ కూడా చెప్పారు. నేను రైతులకు ఆవేదన, వాళ్ళ ఆందోళన నేను అర్థం చేసుకోలేకపోయాను, ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటానని చెప్పారు. కానీ 4-5-6 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా రైతుల ఆందోళన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా అయినా మా డిమాండ్ పరిష్కారం చేస్తారని చెప్పేసి ఢిల్లీ, హర్యానా సరిహద్దులో రైతులు పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక రైతుల్ని దేశ ద్రోహులుగా చిత్రీకరించే పద్ధతిలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పోలీసుల చేత అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధరలు